ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. జీఎస్టీ 28-12% నుంచి 5-18% వరకు తగ్గించారని గుర్తు చేశారు. తగ్గిన జీఎస్టీ ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా అమలుకి వస్తుంది అన్నారు. దేశంలో ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది ముఖ్యమంత్రులు జీఎస్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు జీఎస్టీ భారం తగ్గించడానికి ప్రధాని మోడీ స్లాబులను తగ్గించారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలని చూడడం సరికాదన్నారు. జీఎస్టీలో ఉన్నటువంటి స్లాబులు 2 స్లాబులకే పరిమితం చేయడం జరిగింది. 5%, 18%. గతంలో ఉన్నటువంటి ఏదైతే 12%, 24% స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల విషయంలో, ఆరోగ్య బీమా విషయంలో, వ్యవసాయ రంగం విషయంలో, విద్య విషయంలో, అదేవిధంగా వాహన రంగం, విద్యుత్ ఉపకరణాలు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున జిఎస్టీని 5%, 18% నుండి నేరుగా 5% కుదించడం జరిగింది. రాబోయే కాలంలో 5%, 18%, 2 స్లాబులు జిఎస్టీ మాత్రమే దేశంలో అమలవుతుంది. కొన్ని రంగాలకి జిఎస్టీని 0%కి తీసుకువచ్చి పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. శాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కొంత ఆర్థిక భారం తగ్గించుకోవాలి. ఎక్సెస్ ఉన్నటువంటి చోట కొంతమంది ఎంప్లాయీస్ ని, అధికారులను తగ్గించాలి. అది కూడా వాలంటరీగా బలవంతంగా తీయాలనేటువంటి ఆలోచన లేదు. విఆర్ఎస్ ప్రకటించింది. విఆర్ఎస్ లో ఎవరైతే ముందుకు వచ్చారో వారందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ స్వచ్ఛంద పదవీ విరమణకు అంగీకరించడం జరిగింది. ఇది కార్మికులకు వ్యతిరేకం కాదు, ట్రేడ్ యూనియన్స్ కు వ్యతిరేకంగా కాదు, అయితే ఉద్యోగుల యొక్క పొట్ట కొట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. అయితే ఈ క్రమంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భంలో కొన్ని బాధ్యతారాహిత్యమైనటువంటి రాజకీయ పార్టీ వారి నాయకులు అర్థం పద్ధం లేని ప్రకటన చేస్తున్నారనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విరమించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు 11,500 ప్యాకేజ్ ఇచ్చి ఏ అయితే సప్లైదారులకు ఉన్నటువంటి బాకీలు అవుతానని వాటి అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించి ఫ్యాక్టరీని గాడిని పెట్టి గతంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అవసరం లేకుండానే ఎక్స్పాన్షన్ పేరుతో 3వ బ్లాస్ట్ ఫర్నేషన్ నిర్మించనుంది.